మీనాక్షమ్మా రెండనే గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయిన సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని నీతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఒడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు ఏంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులే అమ్మా, వాడు అడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానే గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర వండడం తెలుసా? మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో అనుభవజ్ఞులని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్నామా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. రెడీ. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషిరా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను, కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్గా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం.
ఆహా మంచింగ్ ఏదిరా? ఐ వాంట్ మంచింగ్. ఇందాక వేడి చేయమని చెప్పావు కదా బాస్, స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తా. కమ్ ఇమిడియట్. గొప్ప టేస్ట్ రా మీది. మందు తాగేటప్పుడు పవిత్ర బంధం సీరియల్ చూడడం ఏంట్రా? మీ కళ్ళు పేలిపోను. ఇది ఛానల్ అంటే. మంచింగ్ రెడీ. ఏంట్రా అది? నేను తెమ్మంది బొగ్గులు కాదురా, తినటానికి మంచింగ్. అదే గురు, కాల్చుకుని తెమ్మన్నావే చీకులో చిటికలో అవే ఇవి. ఆహా, చీకుల్ని కూడా బొగ్గుల్లా మార్చొచ్చని నిన్ను చూసాకే తెలిసిందిరా. చాలా కష్టపడ్డట్టున్నావు కదా. వచ్చి కూర్చో కూర్చో. రే, ఇంట్లో తినటానికి కారంగా ఏమైనా ఉందిరా? కారంగా ఏమీ లేదు, కారమే ఉంది. ఛ, ఇంకేం అడగండిరా. అబ్బా. తాగండిరా, తాగండి తాగండి. మందు తాగండి. ఉందిరా. తాగి కార్చుకోండి సొల్లు. లే త్వరగా లేరా. బాబా బాబు సిగరెట్ సిగరెట్ ప్లీజ్. థ్యాంక్స్. కర్మరా బాబు కర్మ. తాగిన తక్కువ కక్కులు ఎక్కువ. ఎవరు వచ్చారా? రే, కంగారు పడకండి. రే కిరణ్, ఈ బాటలు తీసేయి తీసేయి. అరే నువ్వు తీసేయి. ఈ రిమోట్ నేను కలబెట్టు. తీసేయి. ఈ గ్లాస్ కూడా పెట్టు. నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళి డోర్ తీ. స్టడీ వెళ్ళు. స్టడీ స్టడీ. పురుగో పావ కరి సస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా, మా అక్కయ్య ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. చూడేంటి అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం. ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. ఇవాటి నుంచి మీకు కొత్త మాస్టర్ పాఠాలు చెప్తారు. మీరంతా శ్రద్ధగా చదువుకోండి. అండర్స్టాండ్? నువ్వు బుద్ధిపోయిపోయి. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గడితే ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుపేమిట్రా. నెంబర్ 3.
వస్తున్నాను రోయ్! ఆర్నీకుంటూ పగలా ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావరా నెంబర్ 4 ఓయేంట్రా ఓయి నువ్వేమన్నా నా పెళ్ళాడివా నిద్రమత్తు వేస్తావా నెంబర్ 5 వంకాయ్ ఓరి కోతి వేదవా వచ్చాను సార్ అనాలిరా యా నెంబర్ 6 క్యాబే క్యాబేయా బే ఏంట్రా బేవరసేదవా ఇంత నయం బద్మాషం లేదు చిడతలు వాయిస్తావేట్రా ఉడతలు పట్టే నాయాల నీ పేరేంట్రా నా పేరా బోసడికే ఆ? పేరడిగితే బోసుడీకని తిడతావురా రేయ్ తాటోలు చేస్తా చెప్పా నా పేరు బోస అండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసడికే కదేటండి ఓరి చవట బోసుడీక కాదురా డీకే బోస్ అని చెప్పాలి కుదా నెంబర్ 7 తొక్కలే తొక్క నీకు తాలేదా తొక్క టికెట్ గా నెంబర్ 8 ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలేంట్రా లుచ్చ వెదవకి ఉచ్చలు లేచిపోతాయి వెంటనే రమ్మని వెదవని అరే పండు ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా ఒరేయ్, 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 ఒరేయ్. ఈ వంకతో నువ్వు పారిపోదావునా చంపుతా కుదా అందుకని స్కూల్కి రానన్నారు శ్రీరామ్! మేస్టర్ అండి ఏంటి ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి అర్జెంట్ అండి కూర్చో ఇక్కడే కూర్చోబెట్టారండి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నరుకుతా కుదా అందుకని స్కూల్కి రానన్నారు ఎస్ మేడం. మేడమా ఇక నయం మాడా లేదు ఏం తల్లి నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా నెంబర్ 10 నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ నెంబర్ 11 పోండి అవ్వా చీపోండి అంటే మొగుండు అన్నట్టు నెంబర్ తో పిలిస్తే నాకు అదోలా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది కుదా నెంబర్ 12 మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు ఈయనతో మాట్లాడచ్చు పూకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా రే అడ్డగాడిగా చంపేస్తారు కుదా నెంబర్ 13 సరళక్క నిన్ను మేస్టారు పిలుస్తున్నారే. నేనే. ఆ పులికేమిటే బాబు ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి ఏయ్ పాప నువ్వు చెప్పమ్మా నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు ఎవడో ఎత్తుకుపోతాడు శని వదిలిపోతే రే దుర్పలో నువ్వు చెప్పరా యు మీన్ మీ నువ్వేరా వెతవా చెప్పా యా ఒక్క ఫ్రమ్ నాట్ పాయింట్ నాట్ ఓకే చూడు రుచులు టేస్ట్ దట్స్ ఆల్ తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వెతవా టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి రే నువ్వు చెప్పు అలాగేనండి బేసిక్ గా చెప్తానండి ఉప్పు గప్పు రంబు పక్క పోలిక నుండి చూడలతో జాడవేరే మేము కొబ్బరి అటు పెట్టి అటు పెట్టి 2 రూపాయల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో రేయ్ కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా కుతా నువ్వు చెప్పాపా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు పురుషుల విక్రీసం పట్టుకుంది ఏమిటి నేను నాతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తాలేమా కుదా నువ్వు చెప్పరా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులందు పుంజ పురుషులు లేరయ్యా రవేవో ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా హాల్ అనుకున్నారా నీకు పద్యం వద్దురా ఒరే బొత్తుడపి చేతమైన ముద్ద చెప్పరా చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు నేచరండి మొలతాడు బంగారందేనండి కాదు ఇత్తడిది ఓహో. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన ఏదైతే నీకెందుకురా చవటన్నర తోట 5 రూపాయలు నువ్వు చెప్పరా చేతన్ మో చెంగల్పు దాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ దట్స్ ఆల్ దట్సాలు గోల్డ్ అని మొలతాడంటే వెంటరా నీ ముఖం మండ కూర్చోరా రేయ్
నల్లడెక్కరా రే నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను నేను తక్కువది. నోరు మూసుకొని చెప్పు. సరే నువ్వు కూడా లేకరా ప్లీజ్. కాసుకో చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోండి. రే నాకేం నేను చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలన్నా మాస్టారండి నేను చెప్తానండి. మాస్టారండి నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి కుతా. నువ్వు చెప్పవే. నేనే అండి. హే మాస్టర్. ఏయ్ ఎవరా వీడు అమ్మాయిలో గిల్లింగ్. రేయ్ రేయ్ వెతవా రేయ్ రేయ్. ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి. మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. ఛీ, 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 ఛీ. మేస్తారండి ఆ. నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి. ఒకటండి, ఆ. ఒక తర్వాత అంటే రెండండి. ఆ. రెండే కదండి. ఆ. మీరు అలాగుండండి, దగ్గర రాకండి. ఆ. 2 తర్వాత 3ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత నోర్మి నాకు తెలదేంటి 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8 చక్కతా. ఒరేయ్ 2 కలిపేస్తారా? ఎందుకు కలపాలండి? మాకేం పని పాట లేదటండి. ఏడ్చావులే కానీ కలిపి చెప్పు. కలిపేయాలండి పుంజుడు. ఉంజిడేమిట్రా 4 అని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పొచ్చుగా. మేస్తారండి వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి. అబ్బా అంత హిందీ వచ్చేంట నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా. హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఆ. ఇది రాయియే అనాలండి. పర్వాలేదే. అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి, ఆ. ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి. ఓరి నీ తెలివితేటలు మందా. ఈత రాయ్యే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లని తిట్టావు? ఏం తిడతాం? ఇది రాయియే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. కూర్చో. ఒరే కనీసం గుణింతాలనే ఉత్తరా ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాగుడింతని చెప్తానండి. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు కం, 2 లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు? తొక్క వేస్తారు. ఏమిటి? మేస్టర్ నేను వెరైటీగా గుణింతం చెప్పనండి. చెప్పు. నువ్వు ఒక్కడే తగలటావుగా. అంతే అంతే నా బాగా. అయ్యో సార్ 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 ఏంటి సార్ ఇది? కొంచెం చూసుకుని నడవండి సార్. దుర్గా సార్ మధు వచ్చిందిరా. చూశాను సార్. అంత హ్యాపీగా చెప్తావేంట్రా? అదేంటి సార్ మిమ్మల్ని చూడడానికి ఎంత దూరం వస్తే వచ్చింది నా కోసం కాదురా, మరి? శీనుగాడు కోసం. సీరియల్ గారి కోసం ఆ. వాడు ఎక్కడ ఎందుకున్నాడు? వాడు డిసిపికి బామర్దంట్రా. గోరంక గూటికే చేరింది చిలక సైడ్ అయ్యిపోవయ్యా బంగారు బాగు. నువ్వు నోరు మూయ్. లోపల ఏం జరుగుతుందో అంటావు? ఇంకా ఏం జరుగుతుంది సార్? ఆ అమ్మాయి పని కట్టుకుని ఇంత దూరం వచ్చాక ఆ సీన్ ఊరుకుంటాడా? అడ్వాంటేజ్ తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు? జ్యూస్ తీసుకెళ్తాడు. జ్యూస్. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఊహించండి. ఏమంది చూసేస్తాడు? అది మీ జనరేషన్ లో. మరి ఎప్పుడు ఏం చేస్తాడు? మీ ఎదబోసేస్తాడు. ఇప్పుడు ఎలా? ఆ అప్పడం గాడు బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటాడు. ఆ అమ్మాయి అమాయకంగా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పడం గాడు వెనకాలే లోపలికి వెళ్ళి బాత్రూమ్ పోటేస్తాడు. ఆ తర్వాత తర్వాత ఏమో సార్ అప్పడం మీ యూత్ బ్రెయిన్ తో ఓసారి ఊహించండి. పిక్చర్ వచ్చేస్తుంది. వచ్చేసింది. రసికుడే
మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం, మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగం అన్నా భోగం అన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా ఓరసి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేతనా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. తప్పండి.